అవునా? మన గేమ్ చేంజర్ ఈవెంట్ లో ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ చనిపోయారు కదా. అవును. దాని మీద ప్రభుత్వం మీరే అన్నారు, మీరే ఏమన్నారు ఇప్పుడు? యాక్సిడెంట్లుగా అర్థమైంది. అక్కడ తొక్కిసలాట్లో జరగలేదండి ఇది. అర్థమైందా? ఇక్కడో న్యాయం అక్కడో న్యాయం చేయడానికి అది తొక్కిసలాట్లో జరిగితే పోయి ఆ కోణంలో తీసుకున్నాం. అక్కడ జరిగింది ఏంటి? వెళ్ళిపోతూ ఉండగా గేమ్ చేంజర్ ఈవెంట్ ముగించుకొని వెళ్ళిపోతూ ఉండగా యాక్సిడెంట్లుగా జరిగింది కాబట్టి అది అసలు గేమ్ చేంజర్ ఈవెంట్ సంబంధం లేదు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ కి సంబంధం లేదు. దాన్ని కూడా రాజకీయ కోణంలో తీసుకొని ఈ ప్రతిపక్ష నేతలు ఏం చేస్తున్నారంటే బురద జరుగుతున్నారు. అది తప్పండి. అది జరిగే సిచ్యువేషన్ అక్కడే జరిగింది అనుకోండి. ఈవెంట్ లోనే రాజమండ్రి ఎక్కడైతే ఈవెంట్ పెట్టారో అక్కడే జరిగింది అనుకోండి. అవును అక్కడే జరిగిందని వేలెత్తి చూపించినా మేము సహించేవాళ్ళు. దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని దానికి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక ఆలోచన ఉండేది. కాబట్టి ఇక్కడ జరగని సిచ్యువేషన్ కూడా ఆ గేమ్ చేంజర్ కు ముడేసి అక్కడ నుంచి వస్తున్నారు. వాళ్ళు అసలు గేమ్ చేంజర్ నుంచి వచ్చారో లేకపోతే గేమ్ చేంజర్ నుంచి వెళ్తున్నారో తెలియదు ఎవరికి. అయినప్పటికీ కూడా దాన్ని వాడుకున్నారో దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాల ద్వారా, జనాల అభిమానం ద్వారా వీళ్ళందరూ కూడా ఎదిగారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి. ఏమైనా సరే మనం వదిలిపెట్టకూడదు. ఏ చిన్న సమస్య అయినా సరే ముందు న్యాయం చేయడానికి డిప్యూటీ సీఎం ముందుకు వెళ్తాడు, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాగా ప్రతి సమస్య మీద పోరాటానికి ముందుండే వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న సమస్యలను కూడా పట్టించుకోకుండా వదలడం. ఖచ్చితంగా అది ఎలా జరిగింది, ఏ సిచ్యువేషన్ లో జరిగింది, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడికి వచ్చారు, ఏం చేయాలి, ఈవెంట్కి వస్తే వచ్చారు, అన్ని లొకేషన్ చూస్తే అర్థమవుతుంది మనకు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్ గా చూడకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది అన్నారు మీరే, ఆ యాక్సిడెంట్ ఏదో చూస్తే మంచిది. ఇది ఏంటంటే అనవసరమైన టాపిక్ ని హైలైట్ చేస్తున్నారు అనమాట. అనవసరం. ఇక్కడ జరిగింది తొక్కిసినట్టు జరిగింది, థియేటర్ దగ్గర జరిగింది ఇక్కడైతే. కాబట్టి దీన్ని అప్పటికే అల్లు అర్జున్ గారు తప్పు లేకపోయినప్పటికీ కూడా దాన్ని అల్లు అర్జున్ గారు రావడం వల్ల జరిగిందని ఒక పాయింట్ అవుట్ చేశారు, క్రియేట్ చేశారు, దాన్ని పెద్ద హైలైట్ చేశారు, పెద్ద హంగామా చేశారు. నేను కాదన్నాం. ఇక్కడ ఏంటంటే విట్నెస్ మనిషి అక్కడికి వెళ్ళాడు కాబట్టి. ఇక్కడ అలా జరగలేదు కదా, ఈవెంట్ లో జరగలేదు కదా, ఈవెంట్ లో అయితే జరగలేదు కదా, ఎక్కడో రోడ్లో జరిగింది. రోడ్లో యాక్సిడెంట్ తిరిగి వెళ్ళిపోతుండగా జరిగింది. అక్కడికే పవన్ కళ్యాణ్ పదే చెప్పారు, బాబు ఇంతమంది క్రౌడ్ ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది, మీ మీద బాధ్యత ఇంకా పెరిగింది, నాకు మీ అభిమానాన్ని నేను కాపాడుకుందాం అనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా ఇంటికి ఈవెంట్ అవగానే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి పదే నోట్ కింద ఒక డిస్క్లైమర్ లాగా వేసి మరి పదే చెప్పి మరి వాళ్ళని మోటివేట్ చేసి అక్కడ మాట్లాడారు. ఆ విధానంలో చూసుకుంటే ఖచ్చితంగా ఎవరి మిస్టేక్ జరగలా. అక్కడ జరిగిన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కూడా ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో దాన్ని క్రియేట్ చేస్తున్నారు. రామ్ చరణ్ చంపేశాడు, లేకపోతే డిప్యూటీ సీఎం గారే కారు గుద్దేశాడు. ఈ కన్వర్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళకి సంబంధం లేని విషయాన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళ ముద్దాయిలా నిలబెడతా ఉంటే అది కొంచెం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. కాబట్టి ఏ సిచ్యువేషన్ అయినా సరే ఒక పొలిటికల్ యాంగిల్ లో చూడకుండా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇద్దరు ప్రాణాలు పోయలేదు, ప్రాణాలకు విలువ లేదబ్బా. ప్రాణాలు పోయిన గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ బాధను తెలుసుకోవట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు శోకాన్ని ఎవరో అర్థం చేసుకుంటలేదు. అవన్నీ వదిలేసి ఏంటి అక్కడ జరిగింది గేమ్ చేంజర్ ఈవెంట్ వల్ల, ఏ ఈవెంట్ లోనే జరిగింది, అసలు ఈవెంట్ బయట జరిగినా కానీ ఈవెంట్ లోనే జరిగింది. గేమ్ చేంజర్ కోసం వచ్చి ఇద్దరు ప్రాణాలు పోగొట్టేసుకున్నారు. అది ఎంత దారుణమైన మాటలు ఉంటాయి. వాళ్ళ ఏ సిచ్యువేషన్ లో జరిగిందో కూడా ఎవరికి తెలియదు. అయినప్పటికీ కూడా ఆ ఈవెంట్ లోనే కలుపుతారు దాన్ని తీసుకెళ్ళి. ఎందుకంటే అక్కడ మెయిన్ చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి పెద్ద ఎవరిని పట్టించుకోడు, లెక్క చేయడు అన్నట్టుగా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రతి మనిషిని పట్టించుకున్నాడు కాబట్టి అక్రమ రవాణా నిలిపేశాడు, గిరిజన గ్రామాలను బాగు చేస్తున్నాడు. ఆల్రెడీ అభివృద్ధి పదంలో ముందుకు ఎలా తీసుకెళ్లాలో ప్రభుత్వాన్ని సాయశక్తిలో పోరాడుతున్నాడు. కాబట్టి మీరు అర్థం చేసుకుని మాట్లాడి కొద్దిగా తెలివితో ఆలోచిస్తే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని వేరే కోణంలో చూడకుండా, పుష్ప కోణంలో చూడకుండా కొంచెం అక్కడ జరిగే యాక్సిడెంట్ రూపంలో చూసి వాళ్ళ బాధని కొంచెం వ్యక్తపరిస్తే వాళ్ళ కుటుంబాలు సంతోషిస్తాయి. కానీ మీరు ఎలాగా పొలిటికల్ గా రాజకీయాలుగా బురద జల్లేద్దాం, మనకి ఏం పాయింట్లు దొరకట్లేదు, వీళ్ళు చూస్తుంటే ప్రభుత్వాన్ని బాగా లీడ్ చేస్తున్నారు, చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు, నెక్స్ట్ మనం రామేమో ఏదన్నా పాయింట్ దొరికితే దాన్ని పట్టుకుని ఏలాడదాం. ఇప్పుడు ఒక పాయింట్ దొరికింది, ఇద్దరు మనిషిని చంపేశాడు గేమ్ చేంజర్ ఈవెంట్ లో, ఇద్దరు మనిషిని చంపేశాడు. ఇదే పాయింట్ కావాల్సింది ఏంటంటే డైరెక్ట్ గా చంపేసినట్టే, రామ్ చరణ్ గారు చేసినట్టుగా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే నిజంగా మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధ ఉండాలి, సిగ్గుపడాలి. ఫస్ట్ ప్రాణం పోతే నువ్వు దాని మీద కూడా కాంట్రవర్సీ లేపుకొని దాన్ని కూడా ఒక ఏలకులం చేయిస్తారన్నమాట. ఒక మనిషికి ఇచ్చే వాల్యూ, ఒక చావుకి వాల్యూ లేదు ఈ రోజుల్లో. అదే ఆ చావుకి తగ్గ వాల్యూ ఇవ్వాలి, వాల్యూ ఇచ్చి మాట్లాడాలి. వాళ్ళ బాధలు కూడా మనం అర్థం చేసుకుని
దాన్ని మాట్లాడే విధంగా మాట్లాడితే మంచిదని నా ఒపీనియన్.